A1 తెలుగు ఫస్ట్ న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విజన్ జగన్ది భజన చంద్రబాబుదన్న అమర్నాథ్. విశాఖ మెట్రో రిపోర్ట్ రాకపోవడంపై విమర్శ. అప్పుల పాలనతో రాష్ట్ర భవిష్యత్తు దెబ్బతింటోందని ఆరోపణ. ప్రచారానికే ప్రభుత్వం ప్రాధాన్యతిస్తోందని వ్యాఖ్య. నిఖిత హత్య కేసులో తండ్రి కన్నీటి విన్నపం. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్. చివరిసారి న్యూ ఇయర్ విష్ చేసిన సందర్భం గుర్తు చేసుకుంటూ ఆవేదన. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తారని స్పష్టం. కవిత పార్టీ పెట్టుకోవడంపై బీజేపీ అభ్యంతరం లేదన్న బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. అవినీతి ఆరోపణలపై విచారణ చేయాలని డిమాండ్. చట్టం ముందు అందరూ సమానమేనన్న వ్యాఖ్య. వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవస్థలు దెబ్బతీయొద్దని హితవు. రాయలసీమ లిఫ్ట్ ఆపుతారని చంద్రబాబు మాటిచ్చారా అన్న శైలజనాథ్. రేవంత్ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పష్టత ఇవ్వాలని డిమాండ్. రాయలసీమ భవిష్యత్తుతో చిలగాటమాడుతున్నారని విమర్శ. సాగునీటి ప్రాజెక్టులు ఆగితే రైతులకు నష్టమని హెచ్చరిక. వ్యక్తిగా వెళ్తున్నా రాజకీయ శక్తిగా తిరిగి వస్తారని రాజకీయ పార్టీపై కవిత కీలక ప్రకటన. తెలంగాణ జాగృతి త్వరలోనే రాజకీయ పార్టీగా అవతరిస్తుందన్న కవిత. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తామని వెల్లడి. తనది ఆస్తుల పంచాయతీ కాదని ఆత్మగౌరవ పంచాయతీ అన్న కవిత. విజయ డైరీలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని టీడీపీ నేత భూమా విఖ్యాత్ రెడ్డి ఆరోపించారు. డైరీకి తాను తప్పనిసరిగా చైర్మన్ కావాలని ఆశ లేదని, టీడీపీ తరపున ఎవరైనా చైర్మన్ అయితే సహకరిస్తారని స్పష్టం చేశారు. కార్మికులు, రైతులు ఎవరితో స్పష్టంగా ఉంటే వారు చైర్మన్ అయిన అభ్యంతరం లేదన్నారు. తమ మౌనాన్ని ఉపయోగించుకుని మీరు హాజరు కాలేదని ఆరోపించడం సరికాదని వ్యాఖ్యానించారు. డైరీ వ్యవస్థలో పారదర్శకత ఉండాలని, అక్రమాలపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలు, కార్మికుల భద్రతే ప్రధాన లక్ష్యంగా పాలన సాగాలని భూమా విఖ్యాత్ రెడ్డి సూచించారు. నోటీస్ ఇచ్చినారు. నేనున్న సొసైటీని ఎట్లా రద్దు చేస్తారని చెప్పి నేను క్వశ్చన్ చేయడానికి పోయినసారి వస్తే లేదు ఈ రోజు మా వాళ్ళు ఎవరు రాలేదు, మళ్ళీ ఇంకోసారి రమ్మన్నారు. మరి ఇంకోసారి నేను బయలుదేరేసి వస్తే పోలీసు వాళ్ళు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది నన్ను, పోలీస్ డిపార్ట్మెంట్. ఈ రోజు కూడా నన్ను ఈరోజు 11 o'clockకి నా సొసైటీని రమ్మంటే ఈ రోజు కూడా డిపార్ట్మెంట్ కి సహకరించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడ రాకూడదని చెప్పే ఉద్దేశంతో నేను గమ్మునున్నాను. కానీ ఈరోజు మా సైలెన్స్ ని వీళ్ళు వాడుకొని ఈరోజు వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మేమేదో హాజరు కాలేదని చెప్పి ప్రెస్ మీట్ చూసిన వెంటనే బయలుదేరి వచ్చాను. మరి మొదటిగా మా ఒక ముఖ్య ఉద్దేశం ఈరోజు ఇక్కడ ఏదో అలజడి సృష్టించి ఏదో చేసేద్దామని కాదు. గతంలో చెప్పినట్టుగానే చాలా అక్రమాలు జరుగుతున్నాయి విజయ డైరీ సంస్థలో. అటు విజయ డైరీలో పనిచేసే ఎంప్లాయీలు, కార్మికులు కానీ, ఇటు రైతులు కానీ ఎన్నో రకాలుగా నష్టపోతున్నారు. ఇది పదే మేము చెప్పుకుంటా వస్తున్నాము. కాకపోయినా ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇక్కడ స్పందన లేదు. ఈరోజు రెచ్చగొట్టే విధంగా విజయ డైరీలో ఒక పాలన అనేది సాగుతుంది. లేకపోతే ప్రపంచంలో ఉన్న అందరికీ తెలుసు మాకు గంగులోలకు పడదని చెప్పి. మరి అదే గంగులోలని 3 కమిటీలో వేస్తారు. ఎవరినైనా దాదాపు 14 మంది బోర్డు మెంబర్స్ ఉండగా ముగ్గురు ఎవరినైనా 3 కమిటీని వేయచ్చు, కానీ గంగులోనే వేస్తారు. మాకేం ప్రాబ్లం లేదు, గంగులోలు ఉంటే ఎవరున్నా నాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను తప్పు చేయలే, వచ్చి లక్షణంగా మాట్లాడతా. కాకపోతే ఇక్కడికి వస్తే ఇదే సమస్య. ఆయన ఆ రూమ్ లో కూర్చుంటారు, నన్ను పక్క రూమ్ లో కూర్చోబెడతారు. మరి నేను వచ్చినాను, నాతో వచ్చి మాట్లాడచ్చు కదా. మమ్మల్ని ఎంక్వైరీకి పిలుస్తాను. నేను ఒక్కనే కాదు, నాతో పాటు నా సొసైటీ వచ్చింది. ఆ సొసైటీలో ఉన్న మెంబర్ వాళ్ళు ఎవరైతే పేర్లు ఇచ్చినారో అందరం వచ్చినాము, మాట్లాడచ్చు కదా. మాట్లాడరు. ఇది ఒక హై డ్రామా చేయడానికి తప్ప ఇది ఇంకోటి పనికిరాదు. వీళ్ళేదో ఇది ఇక్కడేదో అధికార దుర్వినియోగం చేస్తున్నామని చెప్పి మీడియాలో చూపిస్తే మా ప్రభుత్వం ఏదన్నా తగ్గుతుందని చెప్తాను. నేను చాలా స్పష్టంగా తెలియజేసుకుంటున్నాను. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, నేను చైర్మన్ అవడానికి కోసం కాదు. ఇది తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎవరు చైర్మన్ అయినా, లేకపోతే ఇక్కడ రైతులు మరి కార్మికులు ఎవరితో సంతోషంగా ఉంటే వాళ్ళైనా చైర్మన్ అయినా నాకు అభ్యంతరం లేదు.
కాకపోతే నా ఈ పోరాటం పార్వతీపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకువెళ్తోందన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు పనులను కూటమి ప్రభుత్వం వేగవంతం చేసి విమానాలు ల్యాండ్ అయ్యే స్థాయికి తీసుకొచ్చిందన్నారు. గతంలో ఇక్కడికి ఎర్ర బస్సు కూడా రాదని ఎగతాళి చేసిన జగన్ ఇప్పుడు ఆ క్రెడిట్ తనదేనని చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. అభివృద్ధి పనుల్లో వాస్తవాలు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం మాటల్లో కాకుండా చేతల్లో చూపుతోందన్నారు. ప్రజలు కూడా ఎవరు అభివృద్ధి చేశారో గుర్తించి సరైన నిర్ణయం తీసుకుంటారని ఎమ్మెల్యే విజయ్ చంద్ర ధీమా వ్యక్తం చేశారు. విశాఖపట్నం అనేది ముంబైని బీట్ చేస్తుంది, ఖచ్చితంగా ముంబైని బీట్ చేస్తుంది. ముంబైని గేట్వే ఆఫ్ ఇండియా అంటారు. విశాఖపట్నాన్ని కూడా గేట్వే ఆఫ్ ఈస్ట్ ఇండియా అనే ఒక పెద్ద పదాన్ని వాడాల్సి వస్తుంది ఇంటర్నేషనల్ ట్రేడ్ బిజినెస్ అందరూ కూడా. దీనికి ప్రత్యేకంగా ఇప్పుడు హైదరాబాద్ గురించి చెప్పుకున్న ఎవరి గురించి చెప్పుకున్న పునాది ఖచ్చితంగా కనబడుతుంది. మీ అందరికీ తెలిసిందే, పునాదులు ఎప్పుడు కనబడవు కానీ బిల్డింగ్ కనబడుతుంది. ఆ పునాది ఎంత స్ట్రాంగ్ వేసిన వాళ్ళే గొప్పలు. అందులో చంద్రబాబు నాయుడు గారు ఒకరు అంత విజనరీ డాక్యుమెంట్లు చేసిన దానికి. ఈ యొక్క ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడితే ఇందాకలా చూశారు, ఎర్ర బస్సు పోదు వాళ్ళకి ఎయిర్ బస్ ఎందుకునని. ఎయిర్ బస్ దిగి వచ్చింది ఇప్పుడు. అది మాటలకి చేతలకి తేడా ఉంటుంది. ప్రతిసారి అందరూ కూడా ఇంటెలిజెన్స్ ఏమంటారంటే కొందరు మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. అందులో నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి బోగస్ రెడ్డి, ఒక ఫేక్ రెడ్డి అని. ఎందుకంటున్నానంటే ఫేక్ ప్రచారం తప్ప ఇంకేం మాట్లాడు. క్రెడిట్ తీసుకుందాం అని చూస్తుంటాడు, ప్రతిదానికి క్రెడిట్ తీసుకుందాం అనుకుంటాడు. ప్రతి మీద ఫోటోలు వేసుకోవడం మనం చూసాం, కానీ ఇప్పుడు ప్రతిదీ క్రెడిట్ నేనే చేశాను అనుకుంటాడు. పోలవరం ఆయన వల్ల అయిందంటాడు. ఇప్పుడు మనం చేస్తున్న పని అంతా ఆయన ఒక మేధావి, ముందు రసించి వెళ్ళిపోయాడు. నేను ఓడిపోతున్నాను, ఖచ్చితంగా 24కి ఓడిపోతున్నాను, మీరు 24కి వస్తున్నారు కాబట్టి ఏది ఎలా చేయాలో నేను ఒక సిద్ధాంతాన్ని రాసేసాను, దాన్ని అమలుపరచండి అని చెప్పి కూటమి ప్రభుత్వానికి ఇచ్చినట్లు మాట్లాడుతుంటుంటాడు. ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఆల్రెడీ మనం మీ అందరికీ తెలిసిందే. హామీలో ఇచ్చినట్లు కరెంటు బిల్లుని పెంచమని చెప్పాం, అలాగే పెంచకుండా రాష్ట్రమే ప్రప్రదంగా దేశంలో 2 టన్ ఛార్జెస్ కూడా మనం తగ్గించేసాం. ఇంతవరకు పెంచలే. దాదాపుగా 1000 కోట్లు మనం తిరిగి మనమే కడుతున్నాం, భరిస్తున్నాం. చెప్పారంటే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా చేస్తారు. ఇంకో విషయం కూడా చెప్పాలి, మొన్న నేషనల్ ఇండెక్స్ వాళ్ళు కూడా ఇచ్చున్నారు మీ అందరికీ, ఏ రాష్ట్రానికి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి, ఎంత పర్సెంటేజ్ వచ్చాయని. అన్నిటిని దాటుకొని 25.3% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మిగతా వాళ్ళందరూ ఎంత తెలుసండి, 8, 9 ఉంటే మహారాష్ట్ర 9.8 ఉంటే మంది 25.3% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వి అచీవ్. అంటే ఇది చాలా పెద్ద మ్యాటర్. ఇది ఇంకో విషయం కూడా చెప్పాలి, మీడియా ఏం రాస్తున్నారంటే దాదాగిరి గురించి మాట్లాడారు, ఈ గురించి మాట్లాడారు, కానీ ఫస్ట్ టైం నాయుడుగిరి గురించి మాట్లాడారు. నాయుడుగిరి ప్రజాప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళల భద్రత, సంక్షేమానికి బలమైన పునాది వేసిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తూ వారి దైనందిన జీవన వ్యయాన్ని తగ్గించామన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకాన్ని వేగవంతం చేసి మహిళల ఆర్థిక స్వావలంబనకు స్పష్టమైన దిశ చూపామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలకు రుణాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నామన్నారు. మహిళల అభివృద్ధి ద్వారానే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అప్పుడు మున్సిపాలిటీ చట్టం కూడా వచ్చింది అధ్యక్ష. మున్సిపాలిటీలలో అప్పుడున్నటువంటి ప్రభుత్వము 2 పిల్లల నిబంధనను ఎత్తేసింది, కానీ ఎందుకు పంచాయతీరాజ్ చట్టంలో మరి కొత్త చట్టమే తీసుకొచ్చారు. అప్పుడు ఈ నిబంధన ఎందుకు ఎత్తివేయలేదో వాళ్ళ దగ్గర, గత ప్రభుత్వం దగ్గర మరి ప్రశ్నకైతే జవాబు లేనట్టుగా ఉంది అధ్యక్ష. కానీ వాళ్ళు మాత్రం మళ్ళీ ఎత్తేయండి మాట్లాడారు అధ్యక్ష. కాబట్టి ఈరోజు అదే సమయంలో పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా 2 పిల్లలకు మించి ఉంటే జీపీలో పోటీకి అనర్హులన్న షరతులు లేవు అధ్యక్ష. కాబట్టి గ్రామీణ ప్రాంత ప్రజల ఆకాంక్షలు, ప్రజల అభిప్రాయాలు, కోర్టు కేసులు, జనాభా తగ్గుదల వంటి కారణాలు ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ఎలక్షన్లో పోటీకి 2 పిల్లలు మించి ఉంటే మరి అనర్హులు అనేటువంటి నిబంధన తీసేసి మన యొక్క ప్రభుత్వం అందరి అభిప్రాయాలను గౌరవించి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మరి 1 నిష్పత్తి
7 లాగా ఉండేటువంటి పాపులేషన్ ఉంటే రాబోయే తరాలు అంతరించిపోయే ఉంటుంది జనాభా తగ్గుదల మూలంగా. కాబట్టి ఆ నిష్పత్తిని పెంచాలనే లక్ష్యంతో కూడా రాష్ట్ర ప్రయోజనాలు, సమాజ ప్రయోజనాలు, తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పంచాయతీరాజ్ చట్టం సవరణ చేయడం జరుగుతూ మేము ముందుకు ఈ బిల్లు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు గత ప్రభుత్వంలో తీసుకున్న అప్పులపై వడ్డీ భారాన్ని తగ్గించేలా డెట్ రీస్ట్రక్చరింగ్ ను విజయవంతంగా పూర్తి చేశామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం చరిత్రలో తొలిసారిగా బడ్జెట్ లో 10,000 కోట్లు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వానిదని తెలిపారు. ఆర్థిక క్రమశిక్షణతో పాటు అభివృద్ధి లక్ష్యాలను సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. నగర మౌలిక వసతులు, ఐటీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాల సృష్టి ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అప్పుల నిర్వహణలో పారదర్శకత పాటిస్తూ రాష్ట్ర విశ్వసనీయతను పెంచుతున్నామని, దీనివల్ల భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని మంత్రి స్పష్టం చేశారు. 18 నుంచి 2023 వరకు ఏదైతే లోన్స్ తీసుకున్నారో దాదాపు 6,401 కోట్ల రూపాయలకు సంబంధించి మరి దాంట్లో భాగంగానే ఈరోజు డెట్ రీస్ట్రక్చరింగ్ కు సంబంధించి మరి లోన్ కు సంబంధించిన ఇంట్రెస్ట్ ను కూడా వివిధ బ్యాంకుల ద్వారా, వివిధ సంస్థల ద్వారా మాట్లాడి సేవింగ్స్ వచ్చే విధంగా మరి డెట్ రీస్ట్రక్చరింగ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఈ డెట్ రీస్ట్రక్చరింగ్ కి సంబంధించి కూడా అధ్యక్ష మరి హడ్కో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మున్సిపల్ బాండ్స్, డిబెంచర్స్ లేపిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించి మొత్తం కూడుకొని ఈరోజు పెద్ద స్థాయిలో ఇంట్రెస్ట్ ను చెల్లించే కార్యక్రమం గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా తీసుకున్న లోన్స్ పై కూడా మరి రీస్ట్రక్చరింగ్ చేసి మరి లోన్స్ కు సంబంధించి కూడా తక్కువ రేట్లను కూడా రీస్ట్రక్చరింగ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా మరి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి ఒక ప్రక్కన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా పెద్ద ఎత్తున చేస్తూ మరి ఆర్థిక సుపరిపాలన తీసుకొచ్చే ప్రయత్నంలో డిసిప్లిన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ లోన్స్ రేస్ చేయకుండా ఇక్కడ ప్రజానికానికి సంబంధించిన కనీస అవసరాలను తీర్చే ప్రయత్న భాగంలో ఎక్కడ కూడా. నిఖిత హత్య కేసులో ఆమె తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డను చంపిన వ్యక్తికి కఠిన శిక్ష విధించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరారు. నిఖిత మృతదేహాన్ని తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 31న హ్యాపీ న్యూ ఇయర్ ని విష్ చేసిందే చివరిసారి మాట్లాడిన సందర్భమని కన్నీటి పర్యంతమయ్యారు. ఒకప్పుడు నిఖిత, అర్జున్ రూమ్మేట్స్ గా ఉండేవారని తెలిపారు. తన బిడ్డను హత్య చేసి ఫిర్యాదిచ్చిన అర్జున్ పరారైనట్లు ఆరోపించారు. ఈ ఘటన కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసిందన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తారని స్పష్టం చేశారు. అని పిలిపించి అట్లా మర్డర్ చేసింది, పారిపోయిందని తెలిసి అది కూడా మీ మీడియా వారి ద్వారానే తెలుసు మాకు. మేము బాధలు ఉన్నాము. మాకు త్వరలో మా పాపకు బాడీ మాకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని, సెంట్రల్ ప్రభుత్వాన్ని, కిషన్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, పద్మారావు గారిని కోరుకుంటున్నాను. 31st నైట్ హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేసింది. అక్కడికి ఇక్కడికి నర్వస్ డిఫరెన్స్ ఏమో, ఆ తర్వాత అక్కడ పోయింది. అదే చివరిది అండి. అదే కొన్ని ప్రెస్లల్లో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని వస్తుంది. అట్లాంటి తప్పుడు వదంతాలు ఏం పెట్టకండి. ఎక్స్ రూమ్మేట్ ఉండే, ఆమెతో పాటు 4 ఉంటుండే. అక్కడ షేరింగ్ రూమ్ చేస్తారు బయట. అక్కడనే ఆ పిల్లోడే రిపోర్ట్ ఇచ్చిందని పారిపోయేటప్పుడు ఆ పిల్లంతో అక్కడి నుంచి మాకు రిపోర్ట్ అతనే ఇచ్చిందంట. ఎవరో వాళ్ళ కొలీకు. ఎందుకు నీకు తెలుసు కదా, పక్కనే ఇన్ని రోజులు రూమ్మేట్ ఉండే కదా, నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలంటే వాడు కంప్లైంట్ ఇచ్చి వాడే కంప్లైంట్ ఇచ్చి ఇండియాకి పారిపోయిందంట. వాడిని పట్టుకొని కఠినంగా శిక్ష చేయండి. కల్వకుంట్ల కవిత జాగృతి తప్పకుండా రాజకీయంగా పార్టీ ఎదుగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తామని ప్రకటించారు. ప్రజలు తమకు మద్దతివ్వాలని, ముఖ్యంగా యువత పిడికిలి బిగించి తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సమాజంలో మహిళలు, యువత, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాటం చేస్తామన్నారు. రాజకీయాల్లో కొత్త దిశను చూపించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పోటీ చేయడానికి, నిలబడి వారి యొక్క హక్కుల్ని కాపాడడానికి, ప్రజల పక్షాన పనిచేయడానికి తెలంగాణ జాగృతి ఒక శక్తిగా ఖచ్చితంగా చట్టసభల్లో తిరిగి అడుగు పెడుతుందనే విషయాన్ని ఎటువంటి అనుమానం లేకుండా నేను ఇవాళ తెలియజేస్తా ఉన్నాను. నేను ఆహ్వానం పలుకుతా ఉన్నాను మా లెఫ్ట్ పార్టీ సోదరులకు, మావోయిస్ట్ సింపథైజర్లకు, మావోయిస్టులకు, ఎవరైతే మనుగడ సాగించలేకపోతా ఉన్నారో, ఎవరైతే కొత్త రాజకీయ శక్తులు రావాలి ఈ రాష్ట్రంలో ఆలోచిస్తున్నారో, ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే పార్టీలు రావాలనుకుంటున్నారో రండి. ఒక ఆడబిడ్డగా నేను ముందడుగేస్తున్నా, నాకు మద్దతు ఇవ్వండి. నేను మా విద్యార్థి లోకాన్ని పిలుస్తా ఉన్నా. ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ రాని మీరు
పిడికిలు బిగించండి, జాగృతిలో చేరండి, పోరాటం చేయండి. మా నిరుద్యోగ యువకులకు నేను పిలిపిస్తా ఉన్నా, మీకు ఒక కొత్త రాజకీయ వేదిక వస్తుంది. మీ పక్షాన నిలబడి కొట్లాడడానికి, ఉపాధి అవకాశాలు కల్పించడానికి, మీకోసం పనిచేయడానికి. వీర్రాజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేవలం తన రాష్ట్రాన్ని కాపాడుకునేందుకేనని అన్నారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వకుండా ఆపుతామని చంద్రబాబు మాటిచ్చారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు 3,400 కోట్ల నిధులు కేటాయించారని గుర్తు చేశారు. అదే సమయంలో కొంతమంది కోర్టుకు వెళ్లి పనులు నిలిపివేయాలని ప్రయత్నించారని తెలిపారు. నీటి ప్రాజెక్టులపై రాజకీయ ఆరోపణలు చేయడం మానుకుని ప్రజల అవసరాలపై దృష్టి పెట్టాలని సూచించారు. రాయలసీమ రైతుల ప్రయోజనాల లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికారు. ఆయన ముఖ్యమంత్రి ఉండగా ప్రారంభోత్సవం చేయడం, దాన్ని కోర్టులో అవతల వాళ్ళు వాదన వేయడం, దానికి 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగానూ కూడా చర్య తీసుకోకుండా గాలికి వదిలేయడం మూలంగా ఈ సమస్య ఈవేళ తల ఎత్తిందనేటువంటి విషయాన్ని స్పష్టంగా మీకు నేను తెలియజేస్తున్నాను. పేర్ని నాని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 26 కిమ్స్ ఆసుపత్రుల్లో ప్రేమ్ చంద్ షా అనే డాక్టర్ అసలే లేడని ఆరోపించారు. ఎక్కడైనా బాత్రూంలు శుభ్రం చేసే వ్యక్తి ఉన్నా అతని పేరు చివర షా లేదని ఎద్దేవా చేశారు. గతంలో వంట మనుషులతో చంద్రబాబు ఎంఓయూలు చేసుకున్నారని కేసీఆర్ అన్న మాటలను గుర్తు చేశారు. దమ్ముంటే ప్రేమ్ చంద్ షా ప్లే స్లిప్పులు, అధికారిక లేఖలను విడుదల చేయాలని కిమ్స్ యాజమాన్యానికి చంద్రబాబుకు సవాల్ విసిరారు. ప్రజలను మభ్యపెట్టే ప్రచారాలతో ప్రభుత్వం ముందుకు వెళ్లలేదని విమర్శించారు. నిజాలు బయట పెట్టాల్సిన బాధ్యత సీఎంకే ఉందన్నారు. 26 హాస్పిటల్లో ఒక్క ప్రేమ్చంద్ షా డాక్టర్ అనేవాడు లేడు. అమ్మని ఇదేంటారు, డాక్టర్ ప్రేమ్చంద్ షా అనేవాడు కిమ్స్లో లేడా? ఇదేంటి కిమ్స్ డాక్టరు, గుండె డాక్టరు, నెట్వర్క్ ఉంది, హీజ్ అసోసియేటెడ్ విత్ కిమ్స్ అన్నాడు. కిమ్స్లో పని చేయట్లేదని చెప్పని సరే మేము బందర్లో ఒక 4 కలిసి ఛార్జీలు ఇచ్చి మొత్తం అన్ని హాస్పిటల్కి పంపించాం. మా వాళ్ళని వెళ్ళారు, బాబు కనుక్కురండి ఒకసారి అసలు ఏ హాస్పిటల్ ఈ ప్రేమ్చంద్ షా అనేవాడు ఏ కిమ్స్లో ఏం చేస్తున్నాడని చెప్పని. ఎన్ని చోట్ల 26 సెంటర్లో ఎన్ని చోట్లకి వెళ్ళినా కూడా డాక్టర్లో ప్రేమ్చంద్ షా లేడండి. గుండె డాక్టర్ అసలే లేడు, అసలు డాక్టర్ లేడు, మత్తు డాక్టర్ కూడా లేడు, రక్త పరీక్షలు చేసే డాక్టర్ కూడా ప్రేమ్చంద్ షా అనేవాడు లేడు. ఏమండి పోనీ మీ గుమ్మస్తాలు ఎవరన్నా ఉన్నారండి? అసలు గుమ్మస్తా అనేవాడు ఎవడు ప్రేమ్చంద్ షా లేడు. ఏమండి పోనీ కాంపౌండర్ ఎవడన్నా ఉన్నాడండి? మేల్ నర్సులు ఎవడన్నా ఉన్నాడండి? అసలు మేల్ నర్సు కాదు, అసలు ఎవడూ లేడయ్యా. ఎవడన్నా ఇంకెవడన్నా ఉన్నాడండి అంటే పోనీ ఏమన్నా అటెండర్లు కానీ, అటెండర్లో కూడా ఎవడో లేడయ్యా. పోనీ ఏమన్నా టాయిలెట్లు కడిగేవాడు ఎవడన్నా అంటే ఎవడో ఒకడు ఉన్నాడండి ప్రేమ్చంద్ అని, షా లేదు అతనికి చివర అన్నారు. షా లేదు కానీ కిమ్స్లో ఒక ప్రేమ్చంద్ ఉన్నాడు, టాయిలెట్లు కడుగుతాడని చెప్పారు. మొన్న కేసీఆర్ అంటేనేమో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు పిసుక్కున్నాడు. ఇట్లా రబ్బర్ పసుపు బంతి ఉంటుంది కదా పిసుక్కోవటం అని మామూలుగా ఫిజియోథెరపీలో పిసుకుతారు, అట్లా పిసుక్కున్నాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు. కేసీఆర్ మా బాబు గారిని ఇట్లా అంటాడా ఏమని? బిజినెస్ సమ్మిట్లో 5 స్టార్ హోటల్లో పనిచేసే వాళ్ళు తీసుకొచ్చి కోట్లేసి నుంచో పెట్టారని. అంతకేదో రామోజీరావు గారు పిసుక్కున్నాడు. ఎప్పుడు పాత రోజుల్లో 2004 ముందు రామారావుని పడేసిన తర్వాత చంద్రబాబు నాయుడుకి బిజినెస్ సమ్మిట్ అంటే ఏం లేదయా, వేసాకాలానికి మన చలికాలం అప్పుడు నేపాల్ వాళ్ళు వచ్చి రోడ్ల పక్కన సెట్టర్లు అమ్మేవాళ్ళు, ఇప్పుడు అమ్మట్లు అప్పుడు అమ్మేవాళ్ళు. వాళ్ళకే తెచ్చి కోట్లు వేసేసి తీసుకొచ్చి సంతకాలు పెట్టి ఫోటో తీసేస్తున్నాడయ్యా చంద్రబాబు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అనేవాడు. అప్పుడు సెట్టర్లు అమ్మేవాళ్ళని కోట్లు వేసి తీసుకొచ్చాయండి. ఇప్పుడేమో కేసీఆర్ అన్నాడు హోటల్లో కుక్కులను తీసుకొచ్చి హోటల్లో పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి 5 స్టార్ వాళ్ళని కోట్లు వేసి సంతకాలు పెట్టి ఊరికే ఫోటోలు దిగుతున్నాడని చెప్తారు. ఇది కూడా అంతే కదా. కిమ్స్ హాస్పిటల్లో ఎవడ బాత్రూమ్లు కడిగే ప్రేమ్చంద్ ఏంటి, షా కూడా లేదంట. మరి ఆ షాతో మీకు టెండర్ వేయించుకోవటం ఏంటి నాకు అర్థం కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేస్తున్నా, కిమ్స్ హాస్పిటల్లో ప్రేమ్చంద్ షా అనే డాక్టర్ లేడు, ఉన్నారని కనుక మీరు ప్రూవ్ చేస్తే కిమ్స్ హాస్పిటల్తో సర్టిఫికేట్ ఇస్తే ఇదిగో ఇన్నాళ్ళని అతని పే స్లిప్ ఇన్ని సంవత్సరాల నుంచి మా దగ్గర జీతం తీసుకు పనిచేస్తున్నాడని ఆధారాలు కనుక మీరు బయట పెడితే
నేను తలకాయ ఉంచి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్తాను. క్షమాపణ చెప్తాకు సిద్ధంగా ఉన్నాను. ప్రేమ్చంద్ షా అనేటువంటి కార్డియాలజిస్ట్ కానీ డాక్టర్ కానీ రావు కవిత పార్టీ ఏర్పాటు ప్రకటనపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం ప్రకారం ఎవరైనా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకోవచ్చని, ఇందులో ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. గతంలో కేఏ పాల్ కూడా పార్టీ పెట్టిన ఉదాహరణను గుర్తు చేశారు. అయితే కవిత చేసిన అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఆమె తప్పు చేసినందుకే జైలుకు వెళ్లాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. కవిత పార్టీ పెట్టడం వల్ల బీజేపీకి ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. కక్షపూరిత రాజకీయాలకు బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకమని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఆరోపణలు నిజమైతే తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. వ్యక్తిగత రాజకీయాల ప్రయోజనాల కోసం వ్యవస్థలను దెబ్బతీయడం సరికాదని హితవు పలికారు. ఎవరెవరి మీద ఆరోపణ చేసిరో, ఏమేమైతే ఆరోపణ చేసిరో వీటన్నిటి మీద ప్రభుత్వం ఒక ఎంక్వైరీ పెట్టాలి. ప్రభుత్వం దీని మీద వాళ్ళు విచారణ చేయాలి. ముఖ్యంగా ఈవిడ గారిని విచారణ చేయాలి. ఎందుకంటే బయట పెట్టింది వారే కదా, ఆరోపిస్తుంది వారే కదా. ఈరోజు అదే అంశాలపైన బయటికి పోయి నా ఆత్మగౌరవం దెబ్బతింది కాబట్టి పార్టీ పెడుతున్నప్పుడు ఆ ఆత్మగౌరవం దెబ్బతిన్నటువంటి ఒక ఏమేమి అంశాలు ఉన్నాయి, ఏమేమి ఒక నిధులు ఎక్కడెక్కడ పోయినాయి, ఎవరెవరు ముడుపులు ఇచ్చారు, ఎక్కడెక్కడ జరిగిన అవినీతి, ఏ ఎమ్మెల్యే ల్యాండ్ గ్రాబింగ్ చేశారు, వారే చెప్పారు సగం మంది ల్యాండ్ గ్రాబాలని, సగం మంది తిన్నారని. సో కాబట్టి వారు పార్టీ పెడితే పెద్ద ఎఫెక్ట్ ఏది లేదు, ఎవరికి ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా తర్వాత సంగతి, దాని మీద నేను మాట తెలుసుకోలేదు. కానీ ఏ అంశాలైతే చెప్పి ఈరోజు బయటకు వచ్చి నేను పార్టీ పెడుతున్నా చెప్తున్నాను, ఆ అంశాలు చాలా సీరియస్ అంశాలు ఉన్నాయి, ఆరోపణలు కూడా సీరియస్గా ఉన్నాయి. కాబట్టి దాని మీద ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిటీ పెట్టి వీరిని మెయిన్ విట్నెస్ కింద పెట్టి దాని మీద ఆ అన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయాలి, విచారించాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తాము. విజన్ జగన్మోహన్ రెడ్డిదైతే భజన చంద్రబాబుదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. విశాఖ మెట్రో ఫిజిబిలిటీ రిపోర్టర్ ఇప్పటికీ రాకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలుగా మార్చారని ఆరోపించారు. జగన్ పాలనలో అభివృద్ధి దిశగా స్పష్టమైన ప్రణాళికలు ఉండేవని, ప్రస్తుతం అవి పూర్తిగా కనిపించడం లేదని విమర్శించారు. 2 కోట్ల అప్పులు తెచ్చి ప్రజలపై భారం మోపారన్నారు. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టుల కన్నా ప్రచారానికే ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యమిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఆలోచించాలని సూచించారు. అని చెప్పుకునేటువంటి దానికి మీకు ఏముంది చెప్పండి ఒకసారి. ఈరోజు కేవలం మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి, అసలు మేము ల్యాండ్ మనం ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఆ ప్రైవేట్ పార్టీకి ఎవరైతే డెవలపర్ ఎవరైతే ఎయిర్పోర్ట్ డెవలప్ చేస్తా ఉన్నారో జిఎంఆర్ సంస్థకి సరిహద్దులన్నీ కూడా ఫిక్స్ చేసి ఆ రోజు జాయింట్ కలెక్టర్ విజయనగరం జాయింట్ కలెక్టర్ గారిని జిఎంఆర్ కి సంబంధించినటువంటి సంస్థ ప్రతినిధుల్ని పెట్టి ల్యాండ్ సరిహద్దులన్నింటినీ కూడా ఫైనలైజ్ చేసి వారు కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసుకున్న తర్వాత పర్మిషన్స్ వరకు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడం వరకు రాష్ట్ర ప్రభుత్వం తాలూకు పాత్ర. ఎప్పుడైతే ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వారికి ఏదైతే 2203 ఎకరాలు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అక్కడి నుంచి ప్రతి రూపాయి కూడా ఆ సంస్థకు సంబంధించినటువంటి పెట్టుబడి తప్ప రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి ఉండదు. ఈ ఓవరాల్ ప్రాజెక్ట్ లో ప్రభుత్వం తాలూకా కాంట్రిబ్యూషన్ ఏంటంటే 2200 ఎకరాల భూమి ఏదైతే ఆ సంస్థకి ఇస్తా ఉన్నామో ఇది ప్రభుత్వం తాలూకా ఈక్విటీ కింద ఈ ప్రాజెక్ట్ లో ఉంటది. అక్కడి నుంచి మొదలుకొని మే 3, 2023 ఏ రోజైతే పర్మిషన్స్ అన్ని వచ్చేసి కాంట్రాక్టర్ గారు ఎవరైతే ఆ సంస్థ కాంట్రాక్టర్ కి L&T కాంట్రాక్ట్ ఇచ్చి అటువంటి పనులు మొదలుకొని నిర్విరామంగా జరుగుతూ ఉన్నాయి. మధ్యలో 25-30% అయిన తర్వాత ఆ రోజు నేను మంత్రిగా ఉన్నప్పుడు స్థానికంగా ఉన్నటువంటి అందరూ ప్రజాప్రతినిధులు అందరం కూడా కలిసి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకుని వెళ్ళి ఆ రోజు రన్వే పనులు అవుతున్నప్పుడు కూడా మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళి చూపించడం జరిగింది. అది కంటిన్యూస్ ప్రాసెస్ నడుస్తూ ఉంది. అదేదో మీ ఘనతలాగా మీరు మీ కాంట్రిబ్యూషన్ ఏంటి అందులో? ఈరోజు కొత్తగానేమో స్థానికంగా కొంతమంది నాయకులు ఈ ప్రచార మాధ్యమాల్లో, సామాజిక మాధ్యమాల్లో జగన్మోహన్ రెడ్డి గారివి కొన్ని వీడియోలు సర్క్యులేట్ చేస్తా ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే
కనీసం మనిషి పుట్టినందుకు కనీసం సిగ్గు అనేది ఉంటే మీరు ఏదన్నా ఒక వీడియో ప్రజల ముందు పెడదాం అనుకున్నప్పుడు మొత్తం వీడియోని పెట్టండి, తప్పలేదు. మీ బ్రతుకుల్లాగా మీ పార్టీ నాయకత్వం దగ్గర నుంచి మీ వరకు మీ బ్రతుకులు ఏ రకంగా ఉంటాయో ఆ రకంగా కట్ కాపీ పేస్ట్, కట్ ఎక్కడో మాట్లాడింది మీకు కావాల్సినటువంటిది కట్ చేసుకొని దాన్ని ఈ సామాజిక మాధ్యమాల్లో పెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించాలన్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏమని జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ ని వ్యతిరేకించారని, లేదా మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి దాంట్లో అవసరమైతే కోర్టుకు వెళ్తామని ఎందుకు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 2016 సంవత్సరంలో, బహుశా 15-16 సంవత్సరాల్లో ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేద్దాం అనుకున్నప్పుడు ఎంత కావాలి, ఎంత స్థలం కావాలి, ఆ ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి వ్యవహారాల విషయంలో ఎంత స్థలం కావాలి, అంత కలిపి బహుశా నాకు తెలిసి 2500 నుంచి 3000 ఎకరాలు. మరి ఆ రోజు మీరు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ఏంటి? భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం 15,000 ఎకరాలు తీసుకుంటామని చెప్పాడు. 15,000 ఎకరాల కూటమి ప్రభుత్వం హిందువుల పట్ల అగౌరవంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ ఆరోపించారు. శైవ వైష్ణవ క్షేత్రాల్లో వరుసగా అపచారాలు జరుగుతున్నాయని విమర్శించారు. టీటీడీ చరిత్రలో తొలిసారి భక్తులు దర్శనానికి రావద్దని చెప్పే పరిస్థితి ఏర్పడిందన్నారు. సామాన్య భక్తులకు దర్శనాలు లేకపోయినా వీఐపీలకు మాత్రం ప్రత్యేకంగా దర్శనాలు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాల భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. భక్తుల విశ్వాసాలతో ఆడుకుంటే ప్రజలు సహించరని హెచ్చరించారు. వెంటనే ఆలయాల భద్రతపై సమీక్ష చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాక్షాత్తు నితిన్ గడ్కరీ గారేమో ఆయన రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేకి సంబంధించి అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కి కనెక్టివిటీ రోడ్స్ శాంక్షన్ చేశారు. ఆయన మాటలతోనే మనం కూడా విందాం ఆయన ఏం చెప్పాడో. అదే రకంగా జిఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జున్ గారు ఆయన ఏం చెప్పారో ఆయన మాటలు కూడా విందాం. 2019లో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ శంకుస్థాపన చేశారని అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీ దగ్గర ఏమి క్లియరెన్స్లు ఉన్నాయి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్లు ఉండాలి కదండి. ఇదేమి సివిల్ ఏవియేషన్ అంటే మీ పక్కన ఉండే మినిస్ట్రీ శాఖ ఏం కాదు. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అప్పుడు సాక్షాత్తు మీ మంత్రి అశోక్ గజపతి రాజు ఆయన కేంద్ర మంత్రి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి మినిస్టర్ ఆయన ఉన్నప్పుడు కూడా మీరు పర్మిషన్లు తెచ్చుకోలేపారే. అప్పుడు గవర్నమెంట్ ఎలక్షన్స్ వచ్చేసి 2019లో ఆగ మేఘాల మీద తీసుకొచ్చి టంకాయలు పగలగొట్టేసి మేము శంకుస్థాపన చేసామని శిలాపలకాలు వేసుకుంటే సరిపోతుందా? ఎన్ని కోర్టు కేసులను క్లియర్ చేసుకుని ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 2,000 పైచిలకు ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్స్ తెచ్చుకుని 2023లో ఆ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. మళ్ళీ ఆయనే సీఎం రోడ్డు ఇనాగరేట్ చేశారు. మా ఢిల్లీ ఎయిర్పోర్ట్ రాజశేఖర రెడ్డి గారే వారితో పాటు వచ్చి ఇనాగరేట్ చేశారు. వారు ఈ రోజుని అది భగవంతుడు నిర్ణయం చేయదు. వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి అమృతాస్త్రాలతో ఈ రోజుని నాకు ఫౌండేషన్ వేయడం అది రెండో సంతోషమైంది. నిజంగాను వారే దీన్ని మళ్ళీ ఇనాగరేట్ చేయాలని నేను భగవంతుడిని కోరుకుంటున్నాను. నేను ఇది ఈ రోజున జిఎంఆర్ చైర్మన్ ఆయన చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు క్రెడిట్ చోరీ. ఆయన అంటాడు, రామ్మోహన్ నాయుడు అంటాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రాజెక్ట్ అంటది, ఆయన బ్రెయిన్ చైల్డ్ అంట. అసలు ఏంది ఇది? క్రెడిట్ చోరీలు ఏంది? ఆయన నితిన్ గడ్కరీ గారు కూడా ఉన్నారండి, ఒక్కసారి చూడండి. ఆయన గ్లోబల్ సమిట్ లో చెప్పింది. One of the important demands from the Chief Minister is with me, that is the making of 6-lane Vizag Port Highway and NS16 near Bhogapuram. The length is 55 km, cost is 6,300 crore, and state is going to contribute for land and giving me some concession. I already request the Chief Minister and the Chief Secretary. They have given me the letter and also 157 acres of land for multimodal logistic park they are doing. From my ministry, I have sanctioned this important project
which is very important for Andhra Pradesh and dream project of Honorable Chief Minister. Many times he requests me about this proposal. Today I am happy that we are sanctioning this project. Once again, my best luck to development of Andhra Pradesh and people of Andhra. Thank you very much. Namaskar. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజన్ జగన్ది, భజన చంద్రబాబుదన్న అమర్నాథ్. విశాఖ మెట్రో రిపోర్ట్ రాకపోవడంపై విమర్శ. అప్పుల పాలనతో రాష్ట్ర భవిష్యత్తు దెబ్బతింటోందని ఆరోపణ. ప్రచారానికే ప్రభుత్వం ప్రాధాన్యతిస్తోందని వ్యాఖ్య. నిఖిత హత్య కేసులో తండ్రి కన్నీటి విన్నపం. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్. చివరిసారి న్యూ ఇయర్ విష్ చేసిన సందర్భం గుర్తు చేసుకుంటూ ఆవేదన. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని స్పష్టం. కవిత పార్టీ పెట్టుకోవడంపై బీజేపీ అభ్యంతరం లేదన్న బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. అవినీతి ఆరోపణలపై విచారణ చేయాలని డిమాండ్. చట్టం ముందు అందరూ సమానమేనన్న వ్యాఖ్య. వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవస్థలు దెబ్బతీయొద్దని హితవు. రాయలసీమ లిఫ్ట్ ఆపుతారని చంద్రబాబు మాటిచ్చారా అన్న శైలజనాథ్. రేవంత్ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పష్టత ఇవ్వాలని డిమాండ్. రాయలసీమ భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని విమర్శ. సాగునీటి ప్రాజెక్టులు ఆగితే రైతులకు నష్టమని హెచ్చరిక. వ్యక్తిగా వెళ్తున్నా రాజకీయ శక్తిగా తిరిగి వస్తారని రాజకీయ పార్టీపై కవిత కీలక ప్రకటన. తెలంగాణ జాగృతి త్వరలోనే రాజకీయ పార్టీగా అవతరిస్తుందన్న కవిత. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తామని వెల్లడి. తనది ఆస్తుల పంచాయతీ కాదని ఆత్మగౌరవ పంచాయతీ అన్న కవిత. ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.